ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే అనేక ముఖ్యమైన అంశాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ని కూడా అందించడం జరుగుతుంది. మరి ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు వస్తుంటాయి. అవి మీ కెరీర్ని బాగా డెవలప్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి. రైట్, మనం ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఫాస్ట్గా ముఖ్యమైన పాయింట్స్ ఏదైతే అవసరం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీలోకి వెళ్తారు చాలామంది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి వాళ్ళు ఐఐటీ జేఈ రాసి వాళ్ళు వెళ్తారు. డిగ్రీ తర్వాత కూడా మనం ఐఐటీలోకి వెళ్ళొచ్చు. మరి డిగ్రీ తర్వాత ఐఐటీలోకి వెళ్ళాలంటే అసలు ఏ ఎంట్రన్స్ రాయాలి అనే ప్రశ్న ఇక్కడ అభ్యర్థికి కలుగుతుంది. సో మీరు డిగ్రీ తర్వాత ఐఐటీలోకి వెళ్ళాలంటే మీరు రాయాల్సిన ఎంట్రన్స్ ఏంటిది అంటే జామ్. అంటే ఒక సాధారణ డిగ్రీ విద్యార్థి కూడా ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అనేది కొంత ఉంటుంది. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అంటాం, దీన్నే జామ్ అంటాం. ఈ జామ్ ఎంట్రన్స్ ద్వారా ఐఐటీలోకి వెళ్ళి పీజీ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కానీ చేసుకోవచ్చు. సో మరి అలాంటి డిగ్రీ స్టూడెంట్స్కి ఉపయోగపడే ఈ వీడియోనైతే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, మీరు డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకుంటే మీకు 3 రకాల ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఒకటేమో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్ కోసం నిర్వహించేటటువంటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ప్రవేశం ఇస్తారు. ఇది రాస్తే సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేయాలనుకుంటే మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దీన్ని మనము సియుఈటీ అంటాము. ఇది కూడా ఆ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో మరి ప్రవేశం కోసం ఇది నిర్వహిస్తారు. అదేవిధంగా ఐఐటీలలో కనుక పీజీ చేయాలనుకుంటే ఇంకో ఎంట్రన్స్ రాయాలి. దాన్నే మనం ఏమంటున్నామంటే జామ్ అంటున్నాం. దీని పేరే మనకు జామ్, జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అంటాం దీన్ని. సో ఇది రాయాలి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మనకి మొత్తము ఈ 2025 షెడ్యూల్ రిలీజ్ అయింది. 21 ఐఐటీలలో 3000 సీట్లు అయితే మీకు దాదాపు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరి దీని ద్వారా ఈ జామ్ ఎంట్రన్స్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి కానివ్వండి, ఐఐఎస్సిఆర్లో కానివ్వండి మీరు అడ్మిషన్ అయితే పొందొచ్చు. ఇందులో పీజీ కనుక కంప్లీట్ చేస్తే, పీజీ పిహెచ్డి కనుక కంప్లీట్ చేస్తే మీకు కార్పొరేట్ స్థాయిలో మంచి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ఈ దేశంలో పేరున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, సంస్థలలో కానివ్వండి మీరు ఉపాధి పొందడానికైతే మంచి పొజిషన్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే చాలా ముఖ్యమైనటువంటి ఎంట్రన్స్ ఇది జామ్ అనేది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొత్తం మీకు 6 కోర్సులు ఉంటాయి. ఇక్కడ 2987 దాదాపు 3000 సీట్లు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ స్కోర్ ఆధారంగానే మీరు ఇక్కడ చేరొచ్చు. 6 కోర్సుల్లో మీకు ప్రవేశాలు ఉంటాయి. ఒకటి ఎంఎస్సిలో చేరొచ్చు మీరు, 2 ఎంఎస్సి టెక్నాలజీలో చేరొచ్చు, ఎంఎస్ రీసెర్చ్లో చేరొచ్చు, ఎంఎస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీలో చేరొచ్చు, జాయింట్ ఎంఎస్ పిహెచ్డీలో చేరొచ్చు, ఎంఎస్సి పిహెచ్డి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్. మొత్తం ఇక్కడ 6 కోర్సులలో మీరు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి ఎలిజిబిలిటీ చూద్దాం. అంటే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత లేదా 5.5 CGPA ఉంటే సరిపోతుంది. 2025లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 5th సెమ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ ఇయర్ మీ డిగ్రీ అయిపోతుంది కాబట్టి దీనికి ఎలిజిబులే మీరు. ఇక ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు ఇది. ఐఐటీలో ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో ఎంఎస్సి తదితర సైన్స్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ జామ్ పరీక్షను ఆన్లైన్లో మరి నిర్వహిస్తారు. మొత్తం 7 పేపర్లలో పరీక్ష జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏ సబ్జెక్టులు ఉన్నాయి. బయోటెక్నాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, జియాలజీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది. ఇక్కడ అభ్యర్థులు గరిష్టంగా మీరు 2 పేపర్లలో పరీక్షకు హాజరు కావచ్చు. ఆ విషయాన్ని అయితే మీరు దరఖాస్తు సమయంలోనే మరి స్పష్టంగా చెప్పాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే 3 విభాగాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ మీరు చూడండి, సెక్షన్ ఏలో మీకు 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 1 మార్కు ప్రశ్నలు 10 ఉంటాయి, 2 మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు. ఇది సెక్షన్ ఏ, గుర్తుంచుకోండి. సెక్షన్ బి వచ్చేసరికి ఈ విభాగంలో మీకు 10 మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి.
వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ బి. ఇక సెక్షన్ సి చూడండి. ఈ విభాగంలో మీకు 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు, 10 క్వశ్చన్స్కి 10 ప్రశ్నలకేమో 2 మార్క్స్ చొప్పున కేటాయిస్తారు. ఇలా మొత్తం 3 గంటల వ్యవధిలో మీకు 100 మార్కులకి 60 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మొత్తం మనకు 60 క్వశ్చన్స్ అయ్యాయి. మార్క్స్ ఏమో 100 మార్క్స్ అయ్యాయి. 100 మార్క్స్ అయ్యాయి టోటల్ గమనిస్తే. ఓకే, 60 క్వశ్చన్స్ 100 మార్కులు. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కు నిబంధన ఉంది, గమనించండి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్క్ అయితే మీకు మైనస్ అయిపోతుంది. ఎంఎస్క్యూ ఎన్ఈఐటి విభాగాల్లో ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు ఇక్కడ మిగతా వాటికి. ఇక్కడ ఆన్లైన్ కౌన్సిలింగ్, ఈ ఐఐటి జామ్ స్కోర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ ప్రక్రియ అనేది ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. అభ్యర్థులు ఐఐటీల్లో సీట్ల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్లోకి వెళ్ళి తమ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్ దరఖాస్తును అయితే కంప్లీట్ చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఏ కోర్స్ ఇష్టం ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం అనేది స్పష్టంగా ఇక్కడ పేర్కొనాలి. తర్వాత ఆ అభ్యర్థులు పొందిన స్కోరు, వారిచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ను బేరీజు వేసి ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం 4 రౌండ్లలో మరి ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఐఐటి జామ్ స్కోర్ను ఐఐటీలతో పాటు మరికొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా పీజీ ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. ఎన్ఐటీలలో కూడా పొందొచ్చు, ఐఐఎస్సిలోకి వెళ్ళొచ్చు, ఐఐఎస్టీలోకి వెళ్ళొచ్చు, ఐఐఎస్ఈఆర్లోకి వెళ్ళొచ్చు, ఐఐపిఈ, జేఎన్ఎస్ఏఆర్, ఎస్ఎల్ఐఈటి, డిఐఈటి, ఇవన్నీ చాలా ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్. ఇందులో కూడా మీరు ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఎస్తో పాటు పిహెచ్డి తదితర మాస్టర్స్ కోర్సులో ప్రవేశాలు అయితే పొందొచ్చు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు చూడండి. ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మీకు అక్టోబర్ 11, సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 11, 2024 ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోవాలి. జామ్ పరీక్ష తేదీ ఎప్పుడు ఉంది అంటే 2025 ఫిబ్రవరి 2న ఉంది. రిజల్ట్స్ మార్చి 16న వస్తాయి, 25. ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ మీకు 2025 ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అయిపోతుంది. గమనించండి, ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది చూడండి, jam2025 iitd.ac.in. ఇది మీకు వెబ్సైట్ యొక్క అడ్రస్. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం సిలబస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ. అంటే బెస్ట్ స్కోర్ రావాలంటే మరి వేటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నారు. బయోటెక్నాలజీ తీసుకుంటే అభ్యర్థులు ఇక్కడ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రిపేర్ కావాలి. బయాలజీ విభాగానికి సంబంధించి 10వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకాడమీ బుక్స్ ఫాలో కావాలి. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రో బయాలజీ చాప్టర్లు అయితే చదవాలి. కెమిస్ట్రీకి సంబంధించి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ లెసన్ చదువుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది. ఇక ఎకనామిక్స్ ప్రిపేర్ కావాలనుకుంటే మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్లను అధ్యయనం చేయాలి. జియాలజీ కనుక చూస్తే ప్లానెట్ ఎర్త్, జియోమార్పాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రాలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ పై దృష్టి పెట్టాలి. అదే మ్యాథమెటిక్స్ తీసుకుంటే మీరు సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ 1, 2, 3 రియల్ వేరియబుల్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాలిక్యులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్జిబ్రా, రియల్ అనాలిసిస్ పాఠ్యాంశాలను అయితే మీరు చదవాల్సి ఉంటుంది. మ్యాథమెటికల్ స్టాటిక్స్ తీసుకుంటే మ్యాథ్స్కి 40%, స్టాటిస్టిక్స్కి 60% వెయిటేజీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేపర్లో మ్యాథ్స్ సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, మ్యాట్రిసెస్ చాప్టర్లు అయితే అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థియరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్లను అధ్యయనం చేయాలి. అదేవిధంగా మీరు ఫిజిక్స్ తీసుకుంటే మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అసిలేషన్స్, వేవ్స్ అండ్ యాప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, కైనెటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను చదవాలి. కెమిస్ట్రీ తీసుకుంటే బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్లు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్ కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, అబ్జార్బన్స్, స్పెక్ట్రోమెట్రీ,
ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్లు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్, క్వాలిటేటివ్ ఆర్గానిక్ ఎనాలిసిస్, aromatic అండ్ హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీపై ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ జామ్లో బెస్ట్ స్కోర్ కోసము అభ్యర్థులు అకాడమిక్స్ పుస్తకాలపై పట్టు సాధించాలి. అదేవిధంగా జామ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, గేట్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ కాన్సెప్ట్పై అవగాహనతో పాటు అప్లికేషన్ అప్రోచ్మెంట్ అనేది ఉండాలి. ఇక్కడ అప్పుడే మీరు క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో ఇదండి ఇవాళ మనకు ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ లేదా జామ్ ఎంట్రన్స్ గురించి అయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే అందించడం జరిగింది. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.